గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి మా గిరిజన అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులంతా కూడా ఈరోజు పాడేరు ఐటీడీఏకి కలెక్టర్ గారిని కలవడానికి గ్రీవెన్స్కి ఈరోజు హాజరవ్వడం జరిగింది. వారితో పాటు నేను ఈరోజు హాజరవ్వడం జరిగింది. అయితే ఈరోజు వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. అయితే గత 15 సంవత్సరాలుగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే ఈరోజు పనిచేస్తూ జీతం కూడా తక్కువ జీతం తీసుకుంటూ ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బీసీ వెల్ఫేర్, ఓసీ వెల్ఫేర్, అలాగే మిగతా కేజీబీవీలు వీటన్నిటికీ సంబంధించి అందరు కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. కానీ కేవలం మా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మా గిరిజన గురుకులాల్లో మాత్రం మా గిరిజన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి మా మిత్రులందరూ కూడా నేటిగా అవుట్ సోర్సింగ్ విధానంలో ఈరోజు ఉండిపోవడం చాలా మా గిరిజనులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వీరందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే వెంటనే వీళ్ళని రెన్యువల్ కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశారు కదా, కలెక్టర్ గారు ఏమైనా స్పష్టమైన హామీ ఏమైనా ఇచ్చారా మీకు? ఇప్పుడు పైన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీకు అవుట్ సోర్సింగ్ విధానం కొనసాగే విధంగా మేము చూస్తామని చెప్పేసి కాంట్రాక్ట్ మీద సిఆర్టీలుగా మార్చే కాంట్రాక్ట్ విధానం ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.